తరాలు మారినా కుల సంఘాల తీరు మాత్రం మారడం లేదు. సంఘంలో పెద్ద మనుషులం అని చెప్పుకుంటూ సాటి మనిషిని వెలివేసిన అమానుష ఘటన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం జెట్టిపాలెంలో చోటు చేసుకుంది. తమ పక్కింటి మహిళతో గొడవ జరిగిందని పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన పాపానికి గూడూరి సరిత అనే మహిళ కుటుంబాన్ని వెలివేశారు సంఘ పెద్దలు. పోలీసులు కూడా కేసు కట్టకుండా పెద్ద మనుషుల సమక్షంలో పక్కింటి వారితో ఉన్న గొడవను రాజీ చేశారని, సంఘ పెద్దలు మాత్రం తమను సంప్రదించకుండా పోలీస్ స్టేషన్ కు ఎందుకు వెళ్లావంటూ సెట్టిపల్లి కుల సంఘం నుంచి తమ కుటుంబాన్ని బహిష్కరించారని తెలిపారు. గ్రామంలో తమ కుటుంబంతో ఎవరూ మాట్లాడకూడదని హుకుం జారీ చేశారని, తమతో మాట్లాడిన వారికి 4000 జరిమానా విధిస్తున్నారని, తమ సొంత అత్తమామలు కూడా మాట్లాడినా వారికి జరిమానా విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. మా మనోడు మా అబ్బాయి ఫోన్ అమ్మితేనే పట్టుకుని వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. నేను చూడలేదు వేసాను చూడే వీళ్ళ కుర్రగాన్ని చూసి 4 వచ్చేసి అట్టి సవరణ చేసేసి ఇంకా ఆల్కహాల్కి ఇచ్చి పెట్టేసి రాత్రి మీటింగ్ వేసారండి గుడికాడ వేసి అబ్బాయి ఏంటి ఎంతమంది చూసాము ఇలా వచ్చాడు 4 ఏళ్ళు తప్పు కదా అలాగే ఇలాగానే అన్నారు. ఏంటి డబ్బులు కట్టమని అనుకోకుండా నువ్వు మరి సంఘం కావాలా నీ కొడుకు కావాలా ఏంటని అడిగారు. అడిగితే అబ్బాయి నేనైతే ఇప్పుడు ఏం కట్టను నా కొడుకు నేను ఒకసారి కడితేనే లేకపోతే లేదు అన్నాను. అయితే నీ కొడుకు కావాలంటున్నావు అడుగుతుంది. మరి ఇన్ని కూడా పక్కనట్టేయండి మాట్లాడితే 4000 చెప్పు అందరికి ఇంటికాడ ఆడలకు చెప్పుకుంటే అని చెప్పాడండి బాబులు అన్నావు. మా మనోడు మా